ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. లెగు, లేవు ఇలా అంటుంటాం కదా కూర్చున్న వాళ్ళని. దీన్నే గెటప్ అంటే లే అని. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? దీన్నే హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా? హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని. మనం కొంచెం మాట్లాడుకుందామా? దీన్నే క్యాన్ వి టాక్ ఫర్ ఎ బిట్? క్యాన్ వి టాక్ ఫర్ ఎ బిట్ అంటే మనం కొంచెం మాట్లాడుకుందామా అని. దానిని మర్చిపోదాం. దీన్నే లెట్స్ ఫర్గెట్ ఇట్. లెట్స్ ఫర్గెట్ ఇట్ అంటే దానిని మర్చిపోదాం అని. నేను గదిలోకి వచ్చాను. దీన్నే ఐ గాట్ ఇన్ ది రూమ్. ఐ గాట్ ఇన్ ది రూమ్ అంటే నేను గదిలోకి వచ్చాను అని. నేను తిరిగి వచ్చా అంటే ఐ కేమ్ బ్యాక్. ఐ కేమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వచ్చాను అని. అదే నేను వెళ్ళిపోయాను అంటే ఐ వెంట్ అవే. ఐ వెంట్ అవే అంటే నేను వెళ్ళిపోయాను అని. అతను పరీక్ష కోసం మరింత చదవాలి. దీన్నే హీ షుడ్ స్టడీ మోర్ ఫర్ ది ఎగ్జామ్. హీ షుడ్ స్టడీ మోర్ ఫర్ ది ఎగ్జామ్ అంటే అతను పరీక్ష కోసం మరింత చదవాలి అని. అతనిని రెచ్చగొట్టు. దీన్నే ప్రొవోక్ హిమ్. ప్రొవోక్ హిమ్ అంటే అతనిని రెచ్చగొట్టు అని. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడాన్ని ప్రొవోక్ అని అంటాం. ఇది చాలా సరదాగా ఉండబోతుంది. దీన్నే ఇట్స్ గోయింగ్ టు బీ సో మచ్ ఫన్. ఇట్స్ గోయింగ్ టు బీ సో మచ్ ఫన్ అంటే ఇది చాలా సరదాగా ఉండబోతుంది అని. వెళ్ళిపోకండి. దీన్నే డోంట్ గో అవే. డోంట్ గో అవే అంటే వెళ్ళిపోకండి అని. నిజాన్ని దాచకు. దీన్నే డోంట్ హైడ్ ది ట్రూత్. డోంట్ హైడ్ ది ట్రూత్ అంటే నిజాన్ని దాచకు అని. నేను నీ మంచి కోసం చెప్తున్నాను. దీన్నే ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ ఓన్ గుడ్. ఐ యామ్ టెల్లింగ్ యూ ఫర్ యువర్ ఓన్ గుడ్ అంటే నేను నీ మంచి కోసం చెప్తున్నాను అని. మీరు ఒక్కరే నన్ను గుర్తించారు. దీన్నే యు ఆర్ ది ఓన్లీ వన్ హూ రికాగ్నైజెస్ మీ. యు ఆర్ ది ఓన్లీ వన్ హూ రికాగ్నైజెస్ మీ అంటే మీరు ఒక్కరే నన్ను గుర్తించారు అని. నేను ఎలా తెలుసుకోగలను? దీన్నే హౌ కెన్ ఐ నో. హౌ కెన్ ఐ నో అంటే నేను ఎలా తెలుసుకోగలను అని. నేను మీకు తోడుగా ఉండొచ్చా? దీన్నే మే ఐ అకంపెనీ యూ. మే ఐ అకంపెనీ యూ అంటే నేను నీకు తోడుగా ఉండొచ్చా అని. అందుకే నేను అక్కడికి వెళ్ళాలి. దీన్నే దాట్స్ వై ఐ షుడ్ గో దేర్. దాట్స్ వై ఐ షుడ్ గో దేర్ అంటే అందుకే నేను అక్కడికి వెళ్ళాలి అని. ముందు ఒకసారి కడుగు ఇలా అంటుంటాం కదా. దీన్నే హ్యావ్ ఏ వాష్ ఫస్ట్. హ్యావ్ ఏ వాష్ ఫస్ట్ అంటే ముందు ఒకసారి కడుగు అని. నువ్వు అతన్ని చూడనట్లు నటించు. దీన్నే ప్రిటెండ్ యు హ్యావెంట్ సీన్ హిమ్. ప్రిటెండ్ యు హ్యావెంట్ సీన్ హిమ్ అంటే నువ్వు అతన్ని చూడనట్లు నటించు అని. పరీక్ష ఎలా జరిగింది? దీన్నే హౌ డిడ్ ద ఎగ్జామ్ గో. హౌ డిడ్ ద ఎగ్జామ్ గో అంటే పరీక్ష ఎలా జరిగింది అని. ఎవరిని నొప్పించవద్దు. దీన్నే డోంట్ హర్ట్ ఎనీబడి.
డోంట్ హర్ట్ ఎనీబడి అంటే ఎవరిని నొప్పించవద్దు అని. మీరు ఎందుకు శబ్దం చేస్తున్నారు? దీన్నే వై ఆర్ యూ మేకింగ్ నాయిస్? వై ఆర్ యూ మేకింగ్ నాయిస్ అంటే మీరెందుకు శబ్దం చేస్తున్నారు అని. టీ తీసుకోండి ఇలా అంటాం కదా, దీన్నే హ్యావ్ ఏ టీ. హ్యావ్ ఏ టీ అంటే టీ తీసుకోండి అని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దీన్నే టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని. యోగి నా గురించి నీకు ఏం చెప్పాడు? దీన్నే వాట్ డిడ్ యోగి టెల్ యూ అబౌట్ మీ? వాట్ డిడ్ యోగి టెల్ యూ అబౌట్ మీ అంటే యోగి నా గురించి నీకు ఏం చెప్పాడు అని. శుభం కలుగుగాక ఇలా అంటుంటాం కదా ఎవరికైనా, దీన్నే హ్యావ్ ఏ గుడ్ టైమ్. హ్యావ్ ఏ గుడ్ టైమ్ అంటే శుభం కలుగుగాక అని. అన్నింటిలోనూ మంచిగా ఉండు. దీన్నే బీ గుడ్ అట్ ఎవ్రీథింగ్. బీ గుడ్ అట్ ఎవ్రీథింగ్ అంటే అన్నింటిలోనూ మంచిగా ఉండు అని. నీ హద్దుల్లో నువ్వు ఉండు. దీన్నే బీ ఇన్ యువర్ లిమిట్స్. బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటే నీ హద్దుల్లో నువ్వు ఉండు అని. ఎందుకు అంత తొందరగా? దీన్నే వై సో సూన్. వై సో సూన్ అంటే ఎందుకు అంత తొందరగా అని. వాళ్ళు ఎక్కడుంటారు? దీన్నే వేర్ విల్ దే స్టే. వేర్ విల్ దే స్టే అంటే వాళ్ళు ఎక్కడుంటారు అని. మేల్కొనుట దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ప్రతి ఒక్కరికైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.